శాసనసభ్యులు శ్రీదేవమ్మ, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను శ్రీదేవి గారిని కలిశాను. అలాగే బాధిత కుటుంబాలను కూడా కలిశాను. గ్రామంలో జరిగిన విషయాలన్నింటినీ పార్టీ వైపు నుంచి తెలుసుకున్నాం. తీవ్రమైన దారుణమైన అన్యాయం జరుగుతుంది. ఎస్సీ మాదిపల్లి మీద ఓ రౌడీ షీటరు, కరుడుగట్టిన రౌడీ షీటరు, ఆ రౌడీ షీట్ ఓపెన్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఎన్నికల ఫలితాలు వచ్చిన సాయంత్రం 4-5 గంటలకే ఎస్సీ మాదిపల్లి మీద పడి ఆడవాళ్లను చెరబట్టే కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులు అడ్డుకున్నప్పుడు జరిగినటువంటి సంఘటన. చట్ట ప్రకారం ఆ సంఘటనకు సంబంధించి ఎవరెవరు సంఘటనలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఖచ్చితంగా చట్ట ప్రకారమైన చర్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు అడ్డం కాదు. కానీ ఆ తదుపరి జరిగిన సంఘటనలు, గడ్డి మామూలు తగలబెట్టారు, ఏ విషయాలకు సంబంధం లేని అమాయకులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇళ్ల మీద పడి ధ్వంసం చేశారు, వాహనాలు తగలబెట్టారు, కనీసం గ్రామంలోకి అడుగు పెట్టకుండా భయభ్రాంతులు చేశారు. ఇటు పక్కనేమో సంఘటనకు సంబంధం లేని ఆస్ట్రేలియాలో ఎక్కడో చదువుకునే పిల్లాడిని కేసులో పెట్టారు. ఓ సచివాలయంలో ఎలక్ట్రికల్ ఉద్యోగంగా పనిచేస్తున్న ఓ అమాయకుడిని కేసులో పెట్టారు. పండు ముసలివారిని, కనీసం మంచం మీద నుంచి లేవలేని వాడిని కేసులో పెట్టారు. 80 రోజుల పాటు అక్రమంగా జైల్లో పెట్టారు. అయినా కూడా శ్రీదేవి గారు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో సహనముని, సమన్వయాన్ని పాటించారు. మిత్రులారా, నేను ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాను. తెలుగుదేశం పార్టీ 2014-19 కాలంలో అధికారంలో ఉండినప్పుడు స్వయాన శ్రీదేవమ్మ గారి యొక్క భర్త అనగా నారాయణ రెడ్డిని అతి దారుణంగా చంపితే, ఆనాడు కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉంటే మరి నిజంగానే శ్రీదేవమ్మకి కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఫ్యాక్షన్ భావాజాలం ఉండుంటే 2019-24 కాలంలో వారే ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఏ ఒక్క సంఘటన అయినా చేశారా? ఏ ఒక్క రోజైనా తన యొక్క అనుచరులను ఉసిగొలిపారా? ఎక్కడైనా హింసాత్మకమైన చర్యలు జరిగినాయా? జరగనప్పుడు వారి వ్యక్తిత్వానికి అది ప్రతీకగా మేము చెబుతున్నాం. రాంభూపాల్ రెడ్డి అన్నకు కూడా పూర్తిగా గ్రామం మీద అవగాహన ఉంది. ఈ జిల్లాలో ఏ ఒక్కరిని అడిగినా అది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామం. లోకల్ బాడీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, ఏ ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎప్పుడూ ఉంటూనే వచ్చింది, మెజార్టీ తెచ్చుకుంటూ వచ్చింది. ఆ అక్కసుతో వాళ్ళు అధికారంలోకి రాష్ట్రంలో వచ్చారని మాదిగపల్లి మీద మారణకాండ సృష్టించారు. మాదిగపల్లి మీద పడి ఆడవాళ్ళని చెరపట్టే కార్యక్రమం జరుగుతున్నప్పుడు అమాయకులైన వాళ్ళు, పేదవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా ఉండటం తప్ప ఈ రాష్ట్రంలో ఎస్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా ఉండకూడదా? అంటే మీరు అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దళితులను ఊచకోత కోసే కార్యక్రమం చేయాలని ప్రయత్నాలు జరిగితే ధైర్యవంతులు అడ్డుకున్నారు. ఆ సంఘటనని జరిగింది. మళ్ళీ నేను పునరుద్ఘాటిస్తున్నాను, ఆ సంఘటన ఏ ఒక్కరు ఈ సభ్య సమాజంలో, ప్రజాస్వామ్యంలో ఎవ్వరూ స్వాగతించడం లేదు, పూర్తిగా ఖండిస్తున్నాం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో లేదా 2019-24 జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసిన కాలంలో పూర్తిగా రాయలసీమని సస్యశ్యామలం చేశారు. సాగునీటితో పూర్తిగా నేలను తడిపే కార్యక్రమం జరిగింది. కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ నెత్తుటి ఏర్లు పాటించే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకు మీకు ఆ కక్ష? రాయలసీమ అంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా పూర్తిగా ప్రాబల్యం ఉన్న జిల్లాలలో మీరు ఈ విధంగా భయభ్రాంతులు చేస్తే ఎక్కడైనా ఈ భారతదేశంలో రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసే హక్కు మీకు ఎవరిచ్చారని అడుగుతున్నాం. పోలీసులు పూర్తిగా ఎందుకు చర్య తీసుకోలేదని అడుగుతున్నాం. నిజంగానే అలాంటి పరిస్థితులు, ఘర్షణలు మళ్ళీ
వచ్చే కార్యక్రమం ఉండుంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు రక్షణ కల్పించలేదు? మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి ఇంకొక సంఘటన జరగకుండా పూర్తిగా రక్షణ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని పోలీసు వారు ఎందుకు చేయలేదని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పని చేయకుండా 8 నెలల కాలం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబాలు మొత్తాన్ని గ్రామంలోంచి వెలేశారు, గ్రామ బహిష్కరణ చేశారు. 300 ఎకరాల పైచీలకు భూమి ఈ రోజున బీడు భూమిగా మారిపోయింది. చదువుకునే పిల్లలకు చదువు పోయింది. బాలింతలు, వికలాంగులు పూర్తిగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ ఒక్క పథకాలను పొందలేకపోతున్నారు. చిట్ట చివరికి మిత్రులారా, రేషన్ బియ్యాన్ని కూడా తీసుకునేదానికి ఈ రోజున అవకాశం లేకుండా పోయింది గ్రామంలో. ఎందుకు ఈ వివక్ష? ఏమిటి దారుణం? ఓ తప్పుడు సంఘటన జరిగింది, ఓ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. కేవలం మీ వాడి యొక్క దురహంకారంతో, మీ వాడి యొక్క దౌర్జన్యకాండతో మీ రౌడీ షీటరు దళిత మాదిగపల్లి మీద పడి దారుణమైన అఘాయిత్యం చేస్తుంటే అడ్డుకున్నారు, ప్రాణాలను అడ్డం పెట్టి పోరాడారు. దాని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని మేము అడుగుతున్నాం. ఇప్పటికే మీరు జైలుకు పంపారు. లేదు, మీరు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మళ్ళీ శిక్ష జడ్జి గారు వేస్తారు, చట్టం తన పని తను చేస్తుంది. కానీ గ్రామం నుంచి వెలేసే కార్యక్రమం ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాం. ఈ రోజున నేను, శ్రీదేవమ్మ గారు, గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి గారు, సతీష్ గారు, నలుగురం కూడా ఎస్పీ గారిని కలిసాం. వారు చాలా సానుకూలంగా స్పందించారు. మాకు వారి మీద ఇంకా నమ్మకం ఉంది. 8 నెలలైనా ఇంకా నమ్మకం ఉంది. చట్టాన్ని గౌరవించాలని దృఢ నిశ్చయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నాం. వారు మాకు మాట ఇచ్చారు, విడతల వారీగా అందరినీ గ్రామంలోకి తీసుకుంటానని చెప్పారు. ఆ మాటను మేము గౌరవిస్తూ వచ్చే శుక్రవారం వరకు ఆశతో ఎదురు చూస్తాం. శుక్రవారం రోజు కనుక మా వాళ్ళని గ్రామంలోకి తీసుకోకపోతే, ఎలా చేయకపోతే మేము చట్ట ప్రకారమైనటువంటి చర్యలకు ముందుకు వెళతామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవ్వరూ అధైర్యపడద్దని, ఈ పరిపాలన మరింత కాలం సాగదని, ఈ దురహంకారం, ఈ దురదృష్టకరమైన పరిపాలన మళ్ళీ రాకూడదని సామాన్యులు, కటిక పేదరికం ఉన్న వాళ్ళు ఈ రోజుకి ఎదురు చూస్తున్నారు. ఓ పక్కనేమో మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా, ఓ పెన్షన్ తప్పించి మీరు ఇచ్చిన సూపర్ 6లలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా బొక్క బోర్లగా పడి ప్రజలచే 6 నెలలకే చిత్కారం అనిపిస్తున్న మీరు ఇదిగో ఈ విధమైన చర్యలు తీసుకొని ఇంకా అబాస్ పాలవుతున్నారు, భ్రష్టు పట్టిపోయారని చెప్పి ఈ రోజున ప్రకటిస్తూ ఆశాభావంతో వచ్చే శుక్రవారం వరకు ఎదురు చూస్తాం. వచ్చే శుక్రవారం మళ్ళీ తిరిగి మేము తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తూ సెలవు తీసుకున్నాం. మేము ఎస్పీ గారి దగ్గరికి పోయి బొమ్మిరెడ్డిపల్లె ఆ గ్రామంలో ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళ నుంచి ఊరి బయట ఉండే వాళ్ళందరినీ కూడా కేసులో ముద్దాయిలుగా ఉండే వాళ్ళను, ఓకే, ముద్దాయిలకు ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళని కూడా ఊర్లో లేకుండా ఉండడం అనేది చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయి ఎవరెవరికైతే ఇన్వాల్వ్మెంట్ లేదో, ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని కూడా మనం కూడా వాళ్ళని పోమని చెప్పాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఆల్రెడీ రిమాండ్ అయిపోయింది. రిమాండ్లో నుంచి ముద్దాయిలందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళకు కూడా బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. కాబట్టి ఎవరైతే కేసులో ఇన్వాల్వ్మెంట్ లేకున్నారో వాళ్ళకందరికీ కూడా పంపించమని ఎస్పీ గారిని ఈరోజు కోరడం జరిగింది. ఎస్పీ గారు ఖచ్చితంగా పంపిస్తాం. ఫ్రైడే కొంతమందిని విడుదల వారీగా మందిని ఊళ్ళోకి పంపించేటట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఎస్పీ గారి మాటల మీద మాకు కూడా నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా పంపిస్తారనే ఆశాభావం, ఖచ్చితంగా ఎస్పీ గారు ఖచ్చితంగా పంపిస్తారనే ఆశతో మేమందరం కూడా ఉండడం జరుగుతుంది. వాళ్ళని తొందరలోనే ఫ్రైడే నుంచి పంపించడం జరుగుతుందని ఎస్పీ గారు చెప్పడం జరిగింది. స్టేటు ఎస్టీ విభాగ అధ్యక్షుడు మన సుధాకర్ అన్న ఎక్స్ ఎమ్మెల్యే ఈరోజు రావడం జరిగింది. బొమ్మిరెడ్డిపల్లె విషయంలో సుమారుగా దాదాపుగా మర్డర్ జరిగి 6 నెలల 7వ నెల అవుతుంది. ఈ సందర్భంగా అందరూ కూడా శిక్ష అనుభవించి, ఎవరైతే కేసులో ఉన్నారో వాళ్ళంతా కూడా శిక్ష అనుభవించి రావడం కూడా జరిగింది. ఈరోజు ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళను కూడా ఆ రోజు 9వ తేదీ అంటే జూన్ 9వ తేదీ నాడు ఏనాడైతే ఆ హత్య జరిగిందో అప్పుడు ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళంతా కూడా బయటకు రావడం జరిగింది. అప్పుడు చాలా ఇష్యూస్ అవుతాయని చెప్పేసి మీరు 2 రోజులు బయట ఉండండి అని చెప్పేసి పోలీస్ అంతా ఆ రోజు చెప్పడం వలన బయటకు రావడం జరిగింది. తల్లులు పిల్లలు చంటి బిడ్డలతో తీసుకొని ఆ రోజు బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటికీ ఎవరైతే మరి దాంట్లో శిక్ష
ఉన్నారో వాళ్ళంతా కూడా అనుభవించి వచ్చినా కూడా ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళని ఊర్లోకి పొలిమేర కూడా దాటని పరిస్థితిలో ఈరోజు బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో ఎస్సీలు అయితేనేమి, ఓసీలు అయితేనేమి, మరి బీసీలు అయితేనేమి వీళ్ళంతా కూడా బయట ఉన్న పరిస్థితులు ఈరోజు. మేము కూడా చాలాసార్లు ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళని ఖచ్చితంగా పంపిస్తాము ఊరికి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా ఎక్కువ సమయం అయినందుకు వాళ్ళంతా కూడా వాళ్ళ బాధలు, వాళ్ళ మహిళల బాధలు, చెంటి బిడ్డల బాధలు ఒకరొకరు చాట తల్లి వేరు తండ్రి వేరు పిల్లలు వేరు అయిపోయి లోపల చాలా బాధతో వాళ్ళంతా కూడా మళ్ళీ కూడా అందరూ మొరపెట్టుకోవడం వలన మేమంతా కూడా మళ్ళా జగనన్నకి చెప్పుకోవడం తర్వాత జగనన్న ఎస్టీసీల అన్నకి పంపించి స్టేట్ నుంచి సుధాకర్ అన్నని పంపించి ఈరోజు మళ్ళీ ఒక రిప్రజెంటేషను అన్న ద్వారా రాంపాల్ రెడ్డి అన్న మేము అందరము కలిసి ఈరోజు ఎస్పీ గారిని కలిసి మళ్ళీ కూడా ఇవ్వడం జరిగింది. రేపు శుక్రవారము 4 days అయిన తర్వాత చూసి విడతవారీగా పంపించేసే ఏర్పాటు చేస్తామని చెప్పేసి సానుకూలంగా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఇంకా 4 రోజులు రేపు ఫ్రైడే వరకు చూసి వాళ్ళకి న్యాయం చేస్తారు ఎస్పీ గారు అని చెప్పేసి మేము కోరుతున్నాము. ఈరోజు జరిగినదంతా కూడా ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.